సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. మొత్తం కప్పేసుకుని ఉంది, కేవలం కళ్ళే కనపడుతున్నాయి. వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని, మీడియా ఎవరు ఉండకూడదు, ఎవరు ఫోటోలు తీయకూడదని నాకు చెప్పింది. నేను కూడా ఆశ్చర్యపోయా. ఇప్పుడున్న తరం అంతా ఫోటోలు పిచ్చి, సెల్ఫీలు పిచ్చి, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ పిచ్చి. ఇది తల్లి ఎందుకు వద్దంటుంది అనుకున్నా. అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది. ఆమెకి 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకున్నారు. అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ, ఆవేదన నాకు చెప్పింది. ఆమె ఒక్కటే అనింది, మీరు ఇంత దూరం వచ్చారు, నడుస్తూ వచ్చారు, సిఎంసి వెల్లూరుకి ఒక్క మాట చెప్పండి, డీఅడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా, లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను, అప్పుడు కానీ మా 2 పాపలు పాడవరని ఆమె చెప్తాం జరిగింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. నా ఇంజనీరింగ్ కానివ్వండి, నా పని కానివ్వండి, దాని తర్వాత నా ఎంబీఏ కానివ్వండి, నేను అమెరికాలో చేశాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశాను. చాలామంది నన్ను ఒక విషయం అడిగారు, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసావు, తిరిగి భారతదేశానికి వచ్చావు, స్టాన్ఫర్డ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారు. స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్లో టీచర్లు ఉండరు, ఇన్విజిలేటర్లు ఉండరు. ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన, ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు. మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది. ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి. నేను కాపీంగ్ కొట్టను, ఎవరైనా కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను. సుమారుగా అంటే 2 సంవత్సరాల్లో ఒక 30-32 ఎగ్జామ్లు మేము తీసుకుంటాం. ఒక్కరు కూడా కాపీ చేయాలి. అంటే ఆ రోజు మాకు అనిపించింది, ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యత ఇది. ఆ మార్పు నాలో తీసుకొచ్చింది. ఆ మార్పు సమాజంలో రావాలని బలంగా నేను నమ్ముతున్నాను. చాలామంది అడిగారు, విద్యాశాఖ నీకు అవసరమా అని. కఠినమైన శాఖ, ఉపాధ్యాయులు ఉంటారు, సంఘాలు ఉంటాయి. ఈ ఛాలెంజ్ నీకు అవసరమా అంటే వాళ్ళందరికీ ఒకటి చెప్పా, జీవితం అంటేనే ఒక ఛాలెంజ్. ఛాలెంజ్ లేనిది జీవితం లేదు. ఈరోజు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం, చాలా బాధ కలుగుతుంది. మార్కులు తక్కువ వచ్చినాయన్నో, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. 2019లో నేను ఓడిపోయా ఎన్నికలు, 5300 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. నేను కన్విన్స్ చేసుకోలేకపోయా ప్రజల్ని. 5 సంవత్సరాలు కష్టపడతా, తిరిగి వాళ్ళ మనసు నేను గెలుచుకుంటానని 5 సంవత్సరాలు కష్టపడ్డా. అనేక మంది అవమానించారు. జీవితం అనేది అదే, అనేక మంది అవమానిస్తారు, అనేక మాటలు మాట్లాడతారు. కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మన అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. తిరిగి అదే నియోజకవర్గంలో నేను 91,000 మెజార్టీతో గెలిచాను. శాసనసభ్యుడిగా నేను శాసనసభలో అడుగుపెట్టాను. అదే బాధ్యత నేను ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా స్వీకరించాను. ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరూ తెలుసు, తరతరాలుగా అనేక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే అన్నీ మనం పరిష్కరించాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. 1 క్లాస్ 1 టీచర్ కూడా ఏకంగా 9,600 పాఠశాలలు మనం నియమించుకోవటం జరిగింది. 16,347 మంది ఉపాధ్యాయుల్ని మెగా డిఎస్సి ద్వారా 150 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా మనం నియమించుకుంటాం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేస్తున్నాం. దాంట్లో తొలి అడిగేసాం. మీరు చూస్తే ఇప్పుడు పిల్లలకి అందించే పుస్తకాల్లో కానీ, బ్యాగులు కానివ్వండి, అదేవిధంగా బెల్ట్, యూనిఫామ్లు ఎక్కడ పొలిటికల్ మెసేజింగ్ లేదు. ఎక్కడ మంత్రి గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో, ప్రధానమంత్రి గారి ఫోటో కూడా లేదు. మీరు చూస్తే ఏకంగా ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్లు మీకు అందించాం.
డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సాటర్డే ఏకంగా నో బ్యాగ్ డేగా కూడా మేము నియమిస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లలందరూ నేను ఒకే విషయం కోరుతున్నా, ప్రభుత్వం మేము ఒక బాధ్యతగా మేము పనిచేస్తాం. ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి ఖర్చు పెడుతున్నారు, మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి. నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. నేను గురువుగారికి ఇప్పుడే చెప్పా, పుట్టపర్తిలో సత్య జయంతి కార్యక్రమం జరుగుతున్నా, అక్కడ నేను పాల్గొని వస్తున్నా. నిన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. అక్కడ ఎంతోమంది వచ్చారు, లక్షలాది మంది వచ్చారు. ప్రోగ్రాం అయిన తర్వాత అందరు నుంచుని ఎవరు గ్లాసు ఎవరు బాటిల్, ఒక్క చిన్న కాగితం, చాలా పెద్ద స్టేడియం అది, ఒక్క చిన్న కాగితం కూడా వదులుకొని అందరు తీసి వెళ్ళి చెత్తబుత్తలు వేసి వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేశారు. ఇలాంటి మార్పు మనందరిలో రావాలి. అప్పుడే సమాజం, ఏ సమాజం అయితే మనం ఆశిస్తామో అది మనం సాధించుకోగలుగుతామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, పెద్దలు, గురువు సమానం వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా నేను కోరేది ఒకటే, మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చాలా అంటే 42 years 42 సంవత్సరాల వయసులో నేను ఒక విద్యాశాఖ మార్చులయ్యాను. ప్రజలు నా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యతగా నేను ఇది భావిస్తున్నా. మీ డైరెక్షన్లో నేను కానివ్వండి, మా అధికారులు కానివ్వండి, శాఖ మొత్తం పనిచేసడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ మీరు చాలా సమయం కేటాయించారు. ఇలాంటి కార్యక్రమం స్టార్టింగ్ అన్ని జిల్లాల్లో అన్ని పార్లమెంట్లో పెట్టాలనేది నా కోరిక. దాని తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా తీసుకెళ్ళి కేవలం పిల్లలు ఉపాధ్యాయులతోనే కాకుండా ప్రజలతో కూడా పెట్టి ప్రజలు ఒక చైతన్యం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఎట్లాగో ఒక ఇన్వెస్ట్మెంట్స్లోనో ఇతర రంగాల్లో నంబర్ 1 చేయాలన్న తపంతో మేము అందరం పనిచేస్తున్నాం. కానీ నైతిక విలువలు కూడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అవుతుందని నేను బలంగా అనుకుంటున్నా. దానికి మీ గైడెన్స్ మాకు ఎప్పుడు ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పిల్లలందరూ చెప్పాలి నా తర్వాత, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు సార్. మీ స్మిత హిత మిత ముగ్ధ మనోహరమైన వచనాలతో చిన్నారులకు చక్కటి సందేశాన్ని అందించారు, విలువల యొక్క ప్రాముఖ్యతను తెలియచేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, మరి ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని వెచ్చించి విచ్చేశారు గౌరవనీయులు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, చైర్మన్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాము. అలాగే కరతాళధ్వనులతో వారికి స్వాగతం తెలియచేసుకుందాము. గౌరవనీయులు శ్రీ కొట్టిముక్కల రఘురామరాజు గారు, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గారు విచ్చేశారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తూ, ఇక ఒళ్ళంతా చెవులు చేసుకుని కర్ణామృతాలు ఆస్వాదించడానికి సంసిద్ధంగా ఉన్న మీ అందరికీ భక్తి భావ యశస్వి, మృదు మనస్వి, విద్యా తపస్వి, విజ్ఞాన తేజస్వి, జ్ఞాన వర్చస్వి గౌరవనీయులు శారదా జ్ఞానపుత్ర ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగాన్ని, అలాగే ప్రవచనాన్ని, విలువల విద్య గురించి వారు తెలియచేస్తారు. వారికి శుభ స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ వారి అమృతాన్ని మనందరికీ పంచవలసిందిగా ఆహ్వానం తెలియచేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అట్లాగే సభలో ఆసీనులైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వచనాలు. నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను ఔదల దాల్చవలసి ఉంటుంది. కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను. కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. తల్లి కడుపున పుడతాం. నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు. అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలో ఉంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు, దీపాలు, కాంతి, దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు, గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్తనము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద, ఒక ద్రవం విడుదలవుతుంది.